ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. హాయ్ అండి అందరికి. కొత్త మట్టి పాత్రను అయితే తీసుకున్నాను కదండి. దాన్ని సీజన్ చేసిన తర్వాత దానిలో ఫస్ట్ చికెన్ కర్రీ అయితే చేస్తున్నానండి. నార్మల్గా రెగ్యులర్గా చేసే చికెన్ కర్రీ ట్రై చేద్దాము, అసలు టేస్ట్ ఎలా ఉంటుందో అని ట్రై చేశానండి. ఆ ప్రాసెస్ ఎలా ఉందో మీకు కూడా చూపిస్తాను రండి. రెగ్యులర్గా ఎప్పుడూ చేసుకునేలాగే అండి. ఆ మట్టి పాత్రను అయితే నీట్గా కడుక్కొని మళ్ళీ దానిలో కొంచెం ఆయిల్ వేసి ఎప్పుడు యూస్ చేసే స్టార్ అనస్, లవంగ మొగ్గ ఇవన్నీ వేసి అవి కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసానండి. దాంట్లో అవి కొంచెం వేడెక్కిన తర్వాత ఒక ఫుల్ ఆనియన్, 4 పచ్చిమిర్చి అయితే తీసుకుని అవి నీట్గా కట్ చేసుకుని వేసుకున్నానండి. ఆ ఆయిల్లో ఇవి కొంచెం చక్కగా మగ్గిపోవాలండి. మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. అప్పుడు ఫ్రెష్గా వేసుకున్న అప్పుడు నూరుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీన్ని బాగా కలుపుకోవాలండి. దానిలో అల్లం వెల్లుల్లి పచ్చి వాసన అంతా పోయేలాగా కలుపుకోవాలి. నేను ఈ కర్రీ కోసం అయితే ఒక 1/2 kg వరకు అయితే చికెన్ అయితే యూజ్ చేస్తున్నానండి. చికెన్ అంతా కూడా నీట్గా కడుక్కొని ఉప్పు పసుపు వేసుకొని ఆ చికెన్ తీసుకొని ఈ మగ్గిన ఆనియన్స్లో అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఈ ఆయిల్లో ఇదంతా ముక్కలకి పట్టేట్టు బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ప్లేట్ వేసేసి కొంచెం మగ్గనివ్వాలండి. మగ్గిన చికెన్ ముక్కల్లోంచి ఆయిల్ అయితే బయటకు ఆయిల్ పైకి తేలే వరకు కూడా చికెన్ ముక్కలను అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత దాంట్లో ఉన్న మిగిలిన వాటర్ కూడా వచ్చేయడానికి మనం కొంచెం ఉప్పు పసుపు వేసుకోవాలండి. ఉప్పు పసుపు వేయడం వల్ల ఏమవుతుందంటే ముక్కల్లో ఉన్న నీరంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు నీరంతా బయటకు వెళ్ళిన తర్వాత దాన్ని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయితే మనకి పీస్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత మన టేస్ట్కి సరిపడా కారం అయితే యాడ్ చేసుకోవాలండి. కారం యాడ్ చేసుకొని ముక్కలు బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు కూడా లో టు హై ఫ్లేమ్లో మంటను అడ్జస్ట్ చేసుకుంటూ అది కొంచెం ఫ్రై అయ్యేలాగా చూడాలండి. ఫ్రై అయితే ఆ స్పైసెస్ అన్నీ కూడా ముక్కలకి బాగా పడతాయి అన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం ప్లేట్ వేసేస్తే కొంచెం మగ్గుతుందండి, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఊరికి అడుగు పట్టేస్తుంది. ఇలా ఫ్రై అయిన పీసెస్లో కొంచెం ఒక 2 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత నేనైతే దానిలో కొంచెం టేస్ట్ బాగుంటుందని ముందే కొంచెం గరం మసాలా యాడ్ చేశానండి, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది. ఇది గరం మసాలా వేసిన తర్వాత కొంచెం ముక్కలన్నీ బాగా కలుపుకొని ఇప్పుడు ఒక 10 మినిట్స్ వరకు మగ్గబెట్టుకోవాలండి. కూర అంతా ఇప్పుడు కొంచెం మనకి కొంచెం పులుసులాగా కావాలంటే వాటర్ ఎక్కువ ఉండేలాగా ఉంచుకొని ఇంకా మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. కొంచెం తినే రెగ్యులర్గా కర్రీస్ కంటే టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గానే ఉంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎవరైనా కామెంట్ చేయండి, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.